జ్ఞానేంద్రియ సహాయంతో పలానా వ్యక్తి మనకి మాట్లాడుతున్నారని గాని, మన టేస్ట్ నాలుక సహాయంతో గాని, ఇట్లా 5 జ్ఞానేంద్రియాల యొక్క సహాయం తీసుకొని ఏం చేస్తది? నిర్ణయం తీసుకుంటది బుద్ధి అన్నమాట. ఇక్కడ మనకి బుద్ధి వాడుకుని ఆ నేనుతో ఎవరైతే మన లోపల నేనున్నారో, మనం ఏం చెప్పుకున్నాం? జీవుడని. మన దానికి ఆధారమైనది మనకి ఆత్మ అని చెప్పుకున్నాం. అది లేకపోతే మన బుద్ధి, మన మనస్సు, మన ప్రాణము, మన శరీరము జడప్రాయము. ఈ విషయం మనము తెలుసు కదా మనకి. అట్లా ఆ నేను సహాయంతో నిర్ణయాన్ని తీసుకుంటదనమాట. ఇప్పుడు మనకేం చెప్తున్నారు అంటే సాంబారు సెల్ ఫోన్ ఉందండి. మనం వాడుకుంటేనే గదా మనకు ఉపయోగపడతది. మనం వాడుకోకపోతే అది మాట్లాడిద్దా? దానంతట అదే కాల్ చేసేసుకొని మాట్లాడిద్దా? చేయదు కదా! అట్లాగే మనలోని మన పనిముట్లు గాని, మన బలాలను కానీ మనం గుర్తించి వాడుకుంటేనే మనకి ఉపయోగం అనమాట. సెల్ ఫోన్ తనంతట తాను మాట్లాడదు. నువ్వు మాట్లాడితేనే ఫోను ఉపయోగపడుతుంది. నీ లోపల ప్రాణ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయి. ముందు స్థిరం చేస్తే అంటే విచారణ అనే టెక్నిక్ కానీ, లేదా ఇతర యోగ పద్ధతులతోని. ఏ మార్గంలో ఎళ్ళినా, ఏం చేసినా అల్టిమేట్‌గా మనసుని మనం లేకుండా చేసుకోవటం. లేకుండా చేసుకోవడం అంటే అది ఇతరత్ర ఆలోచనలు చేయదనమాట. అది ఏ పనుంటే తత్సంబంధిత వ్యవహారాన్నే మాట్లాడుతది. ఇప్పుడేం చేస్తది? 100 ఆలోచనలు చేస్తాం. 100 డౌట్‌లతో వ్యవహరిస్తాం. ఏ పని చేసినా గూడా. ఇట్లా మనం మన జీవితం అంతా కూడా మనం అట్లా గడిపేస్తూ ఉన్నాం అనమాట. ప్రాణ, మనోబుద్ధులు కదులుతూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒక పని చేద్దామంటే మనకి ఆలోచన నిలకడ రానివ్వదు. స్థిరత్వం రానివ్వదనమాట. ఆ ఏకాగ్రత కోసమే మనం ధ్యానం పెట్టుకున్నాం. అయితే ఇదేం చేస్తది? ముందు స్థిరం రావాలంటే విచారణతో. ఇలా చేస్తే ఇలాగే వస్తది. లేతే ఇలా చేస్తే ఇలా వస్తది అని ఒక విచారణ ఉందనుకోండి. అప్పుడు ఆగిద్ది. ఇంకెందుకంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ పని ఇలా చేయాలి అని. లేదు ఇంకేదైనా యోగ పద్ధతుల్లో అయినా సరే మనసుని ఆగు, వెయిట్ చెయ్యి. కాస్త టైం ఇవ్వు నాకు అని ఆపటం ద్వారా అన్నమాట. ఇట్లా మనకి యోగా పద్ధతుల ద్వారా స్థిరత్వం పొందే వరకు మన సాధన అనేది అవసరం. ఇప్పుడు మనం చేసేదంతా గూడా స్థిరత్వం కోసమే. ప్రాణమేమో ఇష్టం వచ్చినట్లు అది మూవ్ అవుతా ఉంటది. నిజానికి అది నేచురల్‌గా అది సమంగానే ఎళ్ళిద్దండి. మన కోపతాపాలకి ఏమైద్ది అది ఆవేశానికి హెచ్చుతగ్గులు లోనవుతూ ఉంటది. లేకపోతే అది మామూలుగా అయితే సమత్వంగానే ఎళ్ళిద్ది. ఇప్పుడు మరి దాన్ని స్థిరం చేయాలంటే ఏం చేయాలి? సమప్రాణాయామం చేస్తాను. అలాగే మనసుని స్థిరం చేయాలంటే జపం పట్టుకుంటాం. లేదా ఇంకా ఏ ఇతర యోగా ఆసనాల ద్వారానో, లేకపోతే ఏదో ఒక విచారణ ద్వారానో మనం నిలకడ చెందే వరకు సాధన అనేది మనకి అవసరం అన్నమాట. అప్పుడు నన్ను గూర్చి నేను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఆగాలి అంటే అదెప్పుడు ఏం చేస్తది? బాహ్య ప్రపంచం పట్ల ఉన్న ఆలోచనలనే మనకి తీసుకొస్తుంది. వాళ్ళేమైపోయారో, వీళ్ళేమైపోయారో, పిల్లోడేం చేస్తున్నాడో, పిల్లేం చేస్తుందో, ఈ ఆలోచన తప్ప మనకి ఇంకొకటి రాదండి. లేకపోతే వాళ్ళు బయటికెళ్తే అనవసరమైన ఆందోళన. ఏమైందో ఇంకా రాలేదు. ఫోనన్నా చేయలేదు. ఇట్లా పరిపరి విధాల బాహ్యం వైపే మనసు పరిగెడతా ఉంటదనమాట. ఎప్పుడైతే మనము దాన్ని ఆపుతామో, ఆగు ఆ సందర్భం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అన్నట్లు. మనం చెప్తున్నాం. మనం ఏదైనా క్లాస్ అయినా ఏదైనా, అయ్యో! నేను వినలేకపోయానే అని అనుకున్నామనుకోండి. అప్పుడు మనకెలా అనిపిస్తది? మనం వినవలసిందైతే మన చెవులో తప్పకుండా పడే తీరుతదనమాట. సాధనైనా గాని, ఏదైనా గాని. అందుకని ఇప్పుడు అనవసరమైన విచారమేగా మనకి ఏదో విచారిచ్చేస్తాం అనమాట. అయ్యో! ఆ రోజు క్లాస్‌కెళ్ళకపోయినా, అయ్యో! ఆ రోజు సత్సంగానికెళ్ళకపోయినా, అయ్యో! ఆ రోజు అని మనకనిపిస్తా ఉంటదనుకో. అదే అనవసరం. లేకపోతే తెలుసుకుంటాం. సత్సంగ సభ్యుల ద్వారా తెలుసుకుంటాం. లేదా రికార్డ్ ఏమన్నా ఉంటే వింటాము. ఇట్లా మనము ఎప్పుడైతే బాహ్య ప్రపంచ ఆలోచనలో మనకి స్థిరం ఏర్పడిద్దో, అవసరం లేదనిపిస్తదో, ఆటోమేటిక్‌గా మన గురించి మనం, నేనేంటి? నా ప్రయాణం ఏంటి? అన్నది మనకి తోస్తదనమాట. ఆ ప్రయత్నం అప్పుడే వస్తదనమాట. బుద్ధికి అలాగే బలం ఎలాంటిదో, బలహీనతలు గూడా ఉన్నాయి. ఏంటంటే ఏదైనా కావచ్చు. ఇది అని మనం చెప్పలేమనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అన్నమాట. ఉండలేను, తినకుండా ఉండలేను, చూడకుండా ఉండలేను, చెప్పకుండా ఉండలేను. ఇట్లా ఈ ఉండలేను, ఉండలేను అనేయి మన జీవితంలో రోజు మొత్తం మీద చాలా సార్లు మనకనిపిస్తూ ఉంటదనమాట. ఉప్ ఉప్పు లేకుండా తినలేను, మాట్లాడకుండా ఉండలేను. ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారంటే, మాట్లాడటంలో తప్పు లేదు. బాహ్య మౌనము అంతర్మౌనానికి దారితీస్తది.
స్నేహితులను కూడా తక్కువ మందిని, మన వెల్ విషర్స్, మన కొద్ది మందిని పెట్టుకుంటే మన ఆలోచనలు కూడా వాళ్ళ చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు 100 మంది స్నేహితులు గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి, నాకు అందరూ స్నేహమే అన్నాం అనుకోండి, ఆ 100 మంది గురించి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అందుకని సాధకుడిగా మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఎంత తగ్గించుకుంటే మన మాటలు, అంత లోపల ఆలోచనలు తిరగటం తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు ఒక్కసారి మనం స్థితి మారిన తర్వాత ఎంతమందితో మాట్లాడినా, ఏం చేసినా అప్పుడు మన స్థితిలోకి ఏమి డోకా ఉండదనమాట. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తున్నారు? బలహీనతే ఏదైనా కావచ్చు. ఉండలేకపోవట, చూడకుండా, చెప్పకుండా, తినకుండా ఈ ఉండలేకపోవటం అనేది మనకి అనుభవంలోకి వస్తూనే ఉంటదనమాట. జాజి పువ్వు వాసన చూడకుండా ఉండలేను అన్నామనుకోండి. అంటే ఏంటి అర్థము? దానిలో వాసన ప్రధానం. అంతే గదా! జాజి పువ్వు వాసనలో ఎందుకు మనకి అందరికీ అనిపిచ్చదుగా. మనకే ఎందుకు అనిపిచ్చింది అంటే, మన లోపల దాని పట్ల ఆసక్తి ఉందనమాట. ఆ లోపల ఉన్నది మన వాసన రూపంలో ఉన్నది బయట అంటే విషయము, విషయేంద్రియం అంటాం అనమాట. ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అంటాం. మనకేదైతే టేస్ట్ ఉందో అది బాహ్య ప్రపంచంలో మ్యాచ్ అయిందనుకోండి అది కావాలనిపిస్తదనమాట. అట్లాగే ఇక్కడ ఉండలేను అంటే దాంట్లో వాసన ప్రధానము. ఆ లక్షణం నిన్ను ఆకర్షించింది. నీ లోపల ప్రధాన లక్షణం 2 మ్యాచ్ అయినాయనమాట. అంటే వాసనల పట్ల మనకి అభిరుచి ఉందనమాట. అయి ఒకదానికొకటి ఆకర్షితమైనవి. మన ఏదైనా వస్తువు కానీ, వ్యక్తులు కానీ మనకి మ్యాచ్ అవుతున్నాయి అంటే మన లోపల ఉందని అర్థం అనమాట. ఆటోమేటిక్‌గా బయట కనిపించగానే అట్రాక్ట్ అయిపోతాం అనమాట. దాంతో సంకల్పం వచ్చేస్తుందనమాట. అంటే విషయము, విషయేంద్రియము. అంటే మన లోపలే 2 ఉన్నాయి. విషయేంద్రియాలు తెలుసు కదా! జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎలాగున్నాయో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులని విషయాలు మనకి 5 ఉన్నాయి. ఈ ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? అయేమి ఊరికే ఉండవండి. ఏదో ఒకటి కావాలనిపిస్తా ఉంటదనమాట. రుచి ఉందనుకోండి జిహ్వాకు, బజ్జీ తింటే బావుండు, పరమాన్నం తింటే బావుండు, బిర్యానీ తింటే బావుండు, దమ్ బిర్యానీ బావుంటదట. ఇట్లా ఇంకసలు అర్థం పర్థం ఉండదనమాట. ఏదో ఒకటి అడుగుతానే ఉంటదనమాట. లేకపోతే కొంతమందికి చీరలు. ఈ చీర బావుందంట, ఆ చీర బావుంది. ఈసారి అది కొనుక్కోవాలి. లేతే నగలు. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఇట్లా రకరకాల టేస్ట్‌లండి. అందుకే ఈ ఉన్నది ఆత్మే అయినప్పటికీ మనకి ఇన్ని వేల గ్రంథాలు, వేలు కూడా కాదులెండి. లక్షల గ్రంథాలు, లక్షల బోధలు. మనకి తెలిసే మన స్వామివారియ్యే చాలా ఉన్నాయి. అలాంటిది ఇంకా మళ్ళీ ఇతరయి కూడా వినమని పెడుతూ ఉంటారు. ఏంటి అక్కడ ఉన్నది ఆత్మ, ఉన్నది బ్రహ్మమనే చెప్తారు. ఎందుకు అంటే రుచికొక బుద్ధో ఏదో అంటారు గదండీ! ఆ రుచి కోసం అన్నమాట. అది చెప్పే విధానంలో అది అట్రాక్ట్ అయిందనుకోండి, వెంటనే లోపలికి చేరిపోతుందన్నమాట. అట్లా మనం ఆకర్షితులం అవుతామని చెప్పి వారి పెద్దలు ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అదే మనం పిల్లలకనుకోండి 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. నాలుగోసారికి విసుగొస్తది. అరిచి నోరు పెరుగుతా ఉంటది. ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ పెరిగే కొద్దీ మన నోరు పెరుగుతా ఉంటది. చివరికి ఏమంటాం? చిరాకు పడిపోతాం. ఎన్ని సార్లు చెప్పాలి అంటాం. మరి స్వామివారు ఎప్పుడైనా మనల్ని అలా అన్నారండి? సర్వజ్ఞులు వాళ్ళు. వాళ్ళకి అంత సహనము ఉంటుంది. మనకు గూడా అంత ఉండాలి. అయ్యి మంచి లక్షణాలు పెంచుకోవాలి అంటే అనిపించినప్పటికీ సహనంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. లోపల చిరాకు పడిపోతూ పైకి నెమ్మదిగా మాట్లాడినా కుదరదనమాట. అట్లా మనం జీవితంలో మనకి విషయాలెప్పుడు కూడా విషయము, విషయేంద్రియం 2 మనలోనే ఉంటాయి. 2 మ్యాచ్ అవుతాయి. మనలో ఉన్న విషయం ఎప్పుడైతే ఎదురుంగా వస్తువు కనిపించిందో వెంటనే అట్రాక్ట్ అయిపోయి దానికి అంకితం అయిపోతాం అనమాట. ఇట్లా మన లోపలే 2 ఉంటాయి. విషయేంద్రియాలు ఎప్పుడు విషయాలను అడుగుతూ ఉంటాయి. ఇవేమీ ఊరికే ఉండవు. లేతే సినిమా కబుర్లు, సీరియల్ కబుర్లు ఏదో ఒకటి అడుగుతానే ఉంటాయండి. ఇంక వాటికి ఏమి విసుగు, విరామం ఉండదనమాట. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎట్లా ఉన్నాయో మన లోపల విషయేంద్రియాలు కూడా ఉన్నాయి. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల 5 జ్ఞానాలకు సంబంధించిన విషయేంద్రియాలు ఉన్నాయి. అంటే లోపల మనకి 5 సెంటర్స్ పనిచేస్తూ ఉంటాయన్నమాట. అంటే విషయం పట్ల ఒకటి, శబ్దం పట్ల ఒకటి, స్పర్శ పట్ల ఒకటి, అట్లా రకరకాలుగా అన్నీ కొంతమందికి 4, 5 టేస్ట్‌లుండొచ్చు. మనలాంటోళ్ళకి 1, 2 ఉండొచ్చు. కానీ చాలా మందికి అన్నిటి పట్ల ఆకర్షణ ఉంటదనమాట. అట్లా వీటన్నిటిని కమాండ్ చేసే ఇన్నోవేటివ్ సెంటర్ అనేది ఇంకొకటుంటది. ఈ 5 విషయేంద్రియాలకి 5 సెంటర్సే కాకుండా ఇంకా వాటిని యాక్టివేట్ చేయటానికి, ఇంకా ఏదో కొత్తది కనుక్కునే ప్రయత్నంగా ఇంకో సెంటర్ మనలో ఉంటదనమాట. అందుకే మనం బట్టల షాప్‌కెళ్ళినప్పుడు 100 రకాలు చూపిస్తాడండి. మనకేమి నచ్చవనమాట. ఇంకేం కొత్త వెరైటీ లేవా అని అడుగుతాం.
వాడు మన ఎంక పాపం వాడు డబ్బులు పుచ్చుకుంటున్నాడు గానీ, వాడు పని కాబట్టి చూపిస్తాడు. అంటే 100 కన్నా ఇంకేం రకాలుంటాయండి. మామూలుగా మనం బట్టలే తీసుకుందాం అనుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటున్నారు. ఎప్పుడు బుట్ట చేతులండి. మా చిన్నప్పుడు బుట్ట చేతులు. మళ్ళీ ఇప్పుడు అయి ఫ్యాషన్ కిందొచ్చింది. రెక్క చేతులంటున్నారు. అయ్యి ఫ్యాషన్. పేర్లు అటు ఇటు మారుస్తున్నారు. అంటే ఇంకా అటు తిట్టి, ఇటు తిట్టి మారవటం తప్ప ఇంకా కొత్తదనం ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? అదే మనకిక్కడ చెప్తున్నారనమాట. డిఫరెంట్‌గా చెయ్యి అంటూ ఉంటది. మనలో ఇన్నోవేటివ్ సెంటర్ ఏంటంటే రోజు చేసే కూరే గదా! అందుకే ఒక వంకాయలు తీసుకుంటే 100 రకాలు చేస్తాం. బిర్యానీ తీసుకుంటే 100 రకాలు చేస్తాం. ఎందుకంటే మనలో అది ఇన్నోవేటివ్ సెంటర్ ఉందనమాట. అంటే ఎప్పుడు సంథింగ్ న్యూ కావాలని కోరుకుంటూ ఉంటదనమాట. క్లాత్స్ షోరూమ్‌కెళ్ళినప్పుడు మనం కొత్త వెరైటీ అడగటంలో అదే ఉద్దేశ్యం అనమాట. అంటే మనకేంటి అంటే, కొత్త అనే భ్రాంతి చేత మనము పరుగులు తీస్తూ ఉంటాం అనమాట. ఇంకా ఏదో కొత్తగా కావాలి, ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఎప్పుడు అదేనా? ఎప్పుడు చేసిన పని. మనసు కూడా చూడండి, ఒక పనిని మనం పొద్దున్నుంచి సాయంకాలం దాకా ఒకే పనిని చేయాలంటే దానికి విసుగొస్తది. అందుకని కొంచెం చేంజ్ తీసుకుంటాం అనమాట. అందుకే ఏం చెప్తారంటే పెద్దలు ఏం చెప్తారంటే రెస్ట్ అంటే మనం ఏం చేస్తాం? వచ్చి మంచం మీద వాళ్దామా, కుర్చీలో కూర్చుందామా అనుకుంటాం. రెస్ట్ అంటే చేంజ్ ద వర్క్ అన్నమాట. మనం చేసే పనిని ఇంకో పని కాసేపు వేరేది పెట్టుకుంటే రిలాక్స్ అయిపోతాం అన్నమాట. మనసుకే గదా అలసట. అట్లా మనకి టెక్నికల్‌గా చాలా రకాలుగా మనకి తెలియచెప్తూ ఉంటారనమాట. 20 సంవత్సరాల వరకైతే బాగా ఉంటదంటండి ఈ కొత్తదనం మీద. ఒక 50 ప్లస్ వచ్చిందనుకోండి, వాళ్ళకర్థమైపోద్ది. ఇంక ఈ చివరి నుంచి ఆ చివరికి అటు ఇటు మారడం తప్ప కొత్తదనం ఏం లేదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. అట్లా దేర్ ఈస్ నథింగ్ న్యూ అని వాళ్ళకి అర్థమైపోతుంది. ఎంత అడిగినా గూడా ఈ గోల్ నుంచి ఆ గోల్‌కి అంతే గదా! ప్రతి దానికి బౌండరీస్ వాళ్ళకి తెలిసిపోద్ది పెద్దోళ్ళకి. "ఏముందిరా ఇది షర్టే గదా!" అంటారు. కాదు పలానా టీ షర్ట్. ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు పిల్లలు. అట్లా ఇప్పుడు నేను ఎవరిని అని డిసైడ్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుచేత అంటే లక్ష్యం పెట్టుకోలేదు. దేనికైనా ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలండి ప్రతిదానికి ఒక లక్ష్యం ఉండాల్సిందే. బాహ్యంగా అయినా, అంతరంగా అయినా. ఇప్పుడు మనం లక్ష్యం పెట్టుకోకపోతే ఎంతసేపు ఈ బాహ్య ప్రపంచంలో వీటెమ్మటే పరుగులు తీస్తా ఉంటాం అన్నమాట. అంటే పెట్టి ఉంటే ఈ ప్రాణం ఎలా అయితే ఒక దగ్గర నుంచి పుట్టి, వ్యవహరించి లయిస్తుందో, అలాగే మనసు, బుద్ధి వ్యవహరించి లయిస్తుంది. అలాగే చిత్తము, అహంకారం కూడా అని తెలుసుకుంటాం అన్నమాట. వీటన్నిటి మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో, దానివల్ల మనకేంటండి రిజల్ట్ తెలుస్తది. ఇది నేను కాదు. నేను ఆత్మని. ఇవి వచ్చిపోయాయి. ఈ శరీరంతో పాటు వస్తాయి, పోతాయి. ఎందుకు మరి చెప్పంగానే మనకు అర్థమవ్వాలిగా. అర్థమవ్వట్లేదుగా మన ఆత్మనంటే, అసలు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ పనిచేస్తదమ్మా. ఇది ఇక్కడ బ్రేక్ పడిద్ది. ఇది పడిన తర్వాత ఇక నువ్వేమి చేయలేవు. దీనికి ఆధారమైనది ఇంకోటుంది. ఇట్లా విచారణగా మనకి తెలియచెప్పడం వలన అవును. ఇది నేను కాదని రూఢిగా మనకి ఫిక్స్ అయిద్దనమాట. అందుకోసమని ఇంత వివరణ అన్నమాట. ప్రతి అవయవం గురించి కూడా, ప్రతి ఇంద్రియం గురించి మనకి సాంఖ్యం ఎందుకు చెప్పారంటే, అందుకోసమే చెప్పారనమాట. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం లోపల ఉన్న పనిముట్లని పేరు. మన లోపల ఉండేవి. ఈ వీటి ప్రకారమే మన నడక, నడత కూడా నడుస్తూ ఉంటదనమాట. ఏ మానవుడికైనా ఆత్మే నేను ఎప్పుడు కూడా. ఎలా వ్యవహరించినా, ఎంత గొప్ప పేరొచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏదైనా కానీ చివరికి నేను ఆత్మని అన్నది తెలిసి రావాలనమాట. స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు మూడింటి అవస్థలు, వ్యవహారాలు, స్థితులు ఈ మూడింట్లో ఏదైతే వ్యవహారశీలం కావటం లేదో అదే ఆత్మ. ఇవన్నీ వ్యవహరిస్తున్నాయి. నా మనసు చెప్పింది, నా బుద్ధి చెప్పింది అని మనము నా ప్రాణం ఇలా కొట్టుకుంటుంది, లేదా నా ప్రాణం బాలేదు, నా శరీరం ఇలా ఉంది. ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి. కానీ విషయం ఏంటంటే, వ్యవహరించటానికి ఆధారమైంది ఏమీ పట్టించుకోదు, అంటించుకోదనమాట. అది కేవలంగా ఉంటది. దాని ఆధారంగా పనిచేస్తది. ఇప్పుడు సూర్యుడున్నాడు. అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏ శాస్త్రంలోనూ చెప్పరు. అదే చెప్తుంటారు. సూర్యుడు తన పని తను చేస్తాడు. సూర్యుడు ఆధారంగానే మన వర్క్ నడుస్తుంది. అలానే మనం నేను చేశానని మనకి ఆపాదించుకుంటున్నాం. ఎప్పుడైనా వెలుగు లేకపోతే మనం 2 రోజులు సూర్యుడు రాకపోతే కంగారు పడిపోతాం. మరి ఆ విషయం గుర్తిస్తున్నాము. ఆయనకదేమన్నా తెలుసా? మనకి తెలిసి రావాలని ఏమన్నా రాకుండా ఉంటాడా? కాదు కదా! అతని కర్మసాక్షి అన్నమాట. ఇట్లా సూర్యుని వలె జీవించాలని చెప్తారన్నమాట. ఏది అందించుకోవద్దు. కానీ ప్రకాశిస్తూనే ఉండాలి. అందరికీ ఆధారంగా. నీకు నువ్వే ఆధారం కాకుండా అందరికీ ఆధారభూతం నువ్వే అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇట్లా
మనకి వ్యవహారశీలం కావడం లేదు, అదే ఆత్మ, అదే నేను. ఏది వ్యవహారశీలం అవుతుందో అది అహంకారము. నేను 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 అంటాము. నేనంటే రమణ మహర్షి చెప్తారు, ఏ నేను, తాను నేను అని మార్చుకుంటారు. ఎట్లా ఎలా గుర్తిస్తామంటే, ఇప్పుడు మనం చేసే వ్యవహారం అంతా నేననే చెప్పుకుంటాం. అంటే నామరూపాత్మకం. దానికే అహంకారం అంటాం అనమాట. అంటే కర్తభావం సూచిస్తూ ఉంటదనమాట. మనం ఇప్పుడు వ్యవహరించేదంతా కూడా అహంకార నేననమాట. ఈ అహంకార నేనుకి ఆధారమైన నేనేదైతే ఉందో అదే అదే బ్రహ్మ అనమాట. ఇట్లా అంటే ఆత్మ అనే నేను మూడవస్థలకు సాక్షిగా ఉంది. ఇది ఎలా ఉంది అంటే, మనం ఏమేమి వ్యవహరిస్తున్నాము మన ఆధారంతో సాక్షిగా ఉంది. సూర్యుడు ఎలా ఉన్నాడు? మనం చేసే అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. 3 శరీరాలకు సాక్షిగా ఉంది. 3 వ్యవహారాలకి సాక్షిగా ఉంది. ఆ ఆత్మకి ప్రథమ ప్రతిబింబమే అహంకారం. ముందు ఏంటి అంటే, ఆ నేనుకి మొదటి ప్రతిబింబమే మన అహంకారం. అంటే నామరూపాలతో కూడింది అనమాట. అయితే ఒక నేనుకి ఇది ఆపాదించబడుతుంది. నేను తెల్లగా ఉన్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, నేను ఇలా పాడగలను. ఇవన్నీ కూడా అభిమానాలు అన్నమాట. ఇవి 8 మనల్ని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటాయన్నమాట. ఈ నేనుకి ఆపాదించుకుంటున్నాం అన్నమాట. ఏ నేనుకి? నామరూపాత్మకమైన నేనుకన్నమాట. రూపమదం, విద్యామదం, ధనమదం ఇట్లా బలపడే కొద్దీ మనలో ఉన్న ఆత్మ తెలుసుకోవటానికి ఇంకా అవకాశమే ఉండదన్నమాట. తెర వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట. దాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకురావాలంటే మన ఏజ్ సహకరించాలి. మనకి ముందు అర్థం అవ్వాలి. అర్థమైనట్టే ఉంటది. మరి సాధన చేయాలి. సాధనలో వచ్చే డౌట్‌లని మళ్ళీ చర్చించుకోవాలి. సత్సంగంలో చర్చించుకోవాలి. మన వల్ల కాలేదనుకోండి స్వామివారిని అడగాలి. అట్లా మనము జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. అప్పుడే ఆ ఆత్మ బలం ఏంటో మనకి తెలుస్తది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుస్తదనమాట. ఇట్లా ఆత్మ బలాన్ని తెలుసుకోవాలంటే అన్వీల్ అంటే తెర తొలగించాలి. ఇప్పుడేం చేసాం, మనం అహంకారం అనే తెరని అడ్డుగా నిలిపేసాము. అదేమైతే దాన్ని తొలగించుకునే ప్రయత్నమే సాధన. మనం అభ్యాస వశం చేత 8 మదాలని, అభిమానాల్ని బలపరుచుకుంటూ వచ్చాము. నేనుకి లేనివి ఆపాదించుకుంటూ వచ్చామనమాట. నిజానికి ఆ నేనుకి లేవనమాట. దాన్ని మనం ఆపాదించుకుంటూ వచ్చాము. ఎవరైనా మనల్ని విమర్శించారు అంటే ఈ 8 బయటకొస్తాయి. అంతవరకు 8 ఉన్నట్టే మనకి తెలీదు. నేను నాకసలు అహంకారమే లేదండి. నేను చాలా సాఫ్ట్ అండి అంటే. ఎవరో అంటారు చాలా దరిద్రంగా చెప్తుంది అని. వెంటనే అభిమానం దెబ్బతినేస్తదనమాట. అంటే ఇంకా అది ఆ సందర్భం ఆయా సందర్భం వస్తే తప్ప మనలో ఏంటి అన్నది, మన అభిమానం ఏంటి, మన మతం ఏంటి అన్నది మనకి తెలిసి రాదనమాట. అప్పటి వరకు అందరం గుడ్‌గానే ఉంటామనమాట. అందరం ఓకే. ఆయా సందర్భం వచ్చినప్పుడే మన సాధన బలం ఏంటో మనకి తెలియజెప్పిద్దనమాట. ఎవరైనా ఈ 8కి ఆపోజిట్ ఏర్పడిందనుకో, ఒకానొక సందర్భంలో 8 బయటకొస్తాయి. ఆత్మ నేను అనేది కప్పబడిపోతుంది. దానివలన ఏంటి నష్టం అంటే, ఆత్మను తెలుసుకోవటం దూరమైపోతుందనమాట. ఇది తొలగించుకోవటం అన్వీలింగ్ అంటారు. ఇప్పుడు ఏ యోగం చేస్తావు? ఏ ప్రాణాయామం చేస్తావు? అయినా సరే తగ్గలేదుగా. ట్రై చేసి చూసావు. తత్కాలవత్ టెక్నిక్. ఇవన్నీ ఏం చేసినా కూడా ఆ టయానికి ఇప్పుడు ధ్యానం ఒక గంట చేశామనుకోండి, లేదా 24 గంటలు కూర్చునే వాళ్ళు కూడా ఉంటారండి. అలా అని వాళ్ళేం మోక్షం పొందారా అనటానికి లేదనమాట. అంటే ఆ కాసేపు వాళ్ళకి రాగద్వేషాలు అంటుకోవట్లేదు. ఉంచారు. మళ్ళీ 24 గంటల తర్వాతైనా మళ్ళీ బయటికి రాంగానే ధ్యానంలోంచి మళ్ళీ అన్నీ అంటే ముసిగేసామనమాట దాని మీద. మళ్ళీ అన్నీ మనల్ని చుట్టుగా పుట్టేస్తాయనమాట. ఒక్క విచారణ మార్గమే మనకి. మరి ఎందుకండి ఇయన్నీ చేశానంటే, ఇవన్నీ కూడా చివరికొచ్చి జ్ఞాన మార్గం. ఏది చేసినా ప్లస్ జ్ఞానం. ఏది చేసినా ప్లస్ జ్ఞానం. ధ్యానంలో ఏం చేయమంటున్నారు? విచారణ చేయాలి. తరచూ మనకి ఏదైతే ఇబ్బంది పడుతుందో దాని గురించి విచారణ చేద్దాం. అక్కడ సాల్వ్ చేసుకుందాం. అట్లా నెమ్మది నెమ్మదిగా ఆ ధ్యానం అనేది డీప్‌లోకెళ్తాం. లేదా జపం ద్వారా ధ్యానంలోకెళ్తాం. ఇట్లా ఏదో ఒక పద్ధతిలో మనం సాధన చేయటం మొదలుపెడితే చివరికొచ్చేటప్పటికి బుద్ధి బలం పెరిగి జ్ఞాన మార్గంలో, విచారణ మార్గంలో ప్రవేశిస్తాం అనమాట. ఆ విచారణ చేయటానికి మనకి అర్హత వస్తదనమాట. భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు అంటారు, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అని. ఇట్లా మనము ఏం చేయాలన్నా కూడా విచారణ చేయాలన్నమాట. అప్పుడు మనలో ఉన్న ఆత్మని బయటికి
తెలుస్తాం. లేకపోతే తత్కాలవత్ అంటే అప్పటికప్పుడు ఆ రిజల్ట్ చూపిస్తదనమాట. మరి నామ జపం చేస్తామండి. ఏదో దుఃఖమొస్తుంది బాగా, లేదా ఏదో బాగా కోపమొస్తుంది. పెద్దగా నామం చేసుకున్నాం, జపంలా చేసుకున్నాము. అది తగ్గింది. అయిపోయింది. మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ అదే కోపం రిపీట్ అయిందనమాట. తత్కాలవత్ అది ఆపగలుగుతున్నాం అనమాట. అదేంటి అదే విచారణతో అయితే శాశ్వత పరిష్కారం వస్తదనమాట. ఎందుకంటే ఒక నిర్ణయాన్ని పొందేస్తాం మనం. ఆ నిర్ణయం మీద నిలబడిపోతాం అనమాట. ఇట్లా మనము మరి శాశ్వతంగా పనిచేయాలంటే మనం ఏమవ్వాలి? ఎదగాలి. ఎదిగామనుకో వాటితో పనే ఉండదు మనకి. వంట చేయటం అలవాటయిందనుకోండి, ఎంత అలవోకగా చేసేస్తాం, క్యాజువల్‌గా చేసేస్తాం. అభ్యాసము, యోగము 2 ఉండాలి. అభ్యాస యోగయుక్తేన అని భగవద్గీతలో చెప్పబడింది. ఇంకో చోటేం చెప్పారు? అభ్యాసం ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి అన్నారు. కాబట్టి అభ్యాసము, యోగము కుదరాలి అంటే కంపల్సరీ వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వైరాగ్యం అంటే మనకి వదిలేయమని కాదండి. సంసారాన్ని వదిలేయాలి, వస్తువులను వదిలేయాలి. ఏదో గొప్ప ఫంక్షన్‌కెళ్ళి గూడా ఏదో చిరిగిపోయిన చీరుంటే అదే కట్టుకెళ్ళాను. ఇది కాదనమాట. దాని మీద ధ్యాస లేకపోవటం. ఏదైనా పర్వాలేదన్నట్టుంటాం. ఆ సందర్భానికి అది తీసుకోవాలి అనిపిస్తే తీసుకుంటాం. అంతే తప్ప ఇది లేకపోతే నేనుండను. వెంపర్లాట ఉండదనమాట. ఇప్పుడేం చేస్తాం వెంపర్లాట. ఒక ఫంక్షనొచ్చినా, ఏమొచ్చినా ప్లానింగ్. ఏం చేయాలి? ఎప్పుడెళ్ళాలి? ఎలా ఎళ్ళాలి? ఏం కట్టుకోవాలి? ఏం నగలేసుకోవాలి? ఇవన్నీ మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు మన ధ్యాస ఏంటి? అప్పుడు అందులో మునిగిపోతాం. మనం ఏమనుకుంటామంటే మునిగిపోయి మనం సాధకులం కాబట్టి నాకసలు ఇంట్రెస్టే లేదు. అయినా సరే తప్పదు గదా! అని కట్టుకున్నాను అన్నప్పుడు అది మన మనసే సమాధానం చెప్పాలనమాట. అందుకే విచారణ అవసరం అనమాట. విచారణతోనే మనం దీన్ని 100% ఫుల్‌ఫిల్ చేయగలుగుతాం అనమాట. ఇట్లా వైరాగ్యం లేకుండా మనకి అభ్యాసం అనేది కుదరదు అని చెప్తున్నారనమాట. యోగం అనేది కుదరదు. వైరాగ్యం ఎవ్వరూ బోధించట్లేదు. అందరూ ఏమంటారు? అనుభవించనే అంటారు. ఉన్నదే చిన్న జీవితం. ఎప్పుడెళ్ళిపోతామో తెలీదు. ఉన్నప్పుడే మంచిగా బతకాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇట్లాగే గదా కబుర్లొస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం యోగాలకెళ్ళినా కూడా, ప్రాణాయామాలకెళ్ళినా ఏం చెప్తున్నారు? మన ఫిట్‌నెస్ కోసమే చెప్తున్నారు. అంతే తప్ప ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి సరిపడా వాళ్ళేమీ చెప్పట్లేదు. అంటే అనుభవించు. నీ శరీరం ఇంకా బావుంటే ఇంకా ఎంజాయ్ చేస్తావు అని. అంతే తప్ప ఎవరు కూడా వైరాగ్యాన్ని బోధించట్లేదు అని స్వామివారు బోధిస్తున్నారు. వైరాగ్యం ఎవ్వరూ బోధించట్లేదు. అనుభవించమనే అంటున్నారు. అనుభవిస్తే యోగివి ఎట్లా అవుతావు? భోగివవుతావు గానీ. అంతే గదా! ఏదైతే భోగిస్తామో అది భోగివయిపోతాం. వైరాగ్యం వస్తేనే యోగి అవుతాం. అంటే ఎప్పుడు యోగివిగా, యోగివిగా అని భగవద్గీత మొత్తం భగవంతుడు ఎన్నో సార్లు చెప్పాడు. మొదట యోగివిగా అర్జున అని బోధిస్తూనే ఉన్నాడనమాట. ప్రతి అధ్యాయంలో వస్తుంది. నువ్వు యోగివి అవ్వలే కానీ భోగివి కాకూడదు. ఏమిటా తేడా ఈ రెండింటికి అంటే, అదే శరీరం మనకి, అదే ప్రాణం అలాగే కొట్టుకుంటది. అదే మనసు, అదే బుద్ధి. మరి భోగికి, యోగికి ఏంటి తేడా అంటే మనకిక్కడ చెప్తున్నారు. మనలోని ఆత్మ వస్తువుని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ప్రకాశాన్ని తెలుసుకోవాలనే దృష్టితో చేశామని అప్పుడు యోగివవుతావు. లేదా జగత్తు తెలుసుకోవాలనుకున్నాం. ఇంకా ఏంటో ప్రపంచం చుట్టి పెట్టొస్తామండి. టూర్లు, టూర్లు, టూర్లు. ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి. సినిమాలు అంతే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే ఏదో జగత్తులో ఏదో చూసేయాలి. ప్రపంచాన్ని ఏదో చూసేయాలి. టూర్లు. ఇన్ని టూర్‌లెళ్ళాను, అన్ని టూర్‌లెళ్ళాను. ఇవన్నీ ఏంటి? భోగి లక్షణాలనమాట. భోగివయ్యావు. నీ నుంచి నువ్వు బయటికొచ్చేసావు. అప్పుడు భోగివయ్యావు. ఏంటి అంటే పూర్తిగా ఆత్మని మర్చిపోవడమే ఆత్మ నుంచి ఆత్మ అంటే నేను గదా! నే నా నుంచి నేనే బయటకొచ్చాను అంటే ఈ అహంకారం నేను బయటకొచ్చేసిందనమాట. అప్పుడు జగత్తుతో సంబంధం ఏర్పడి భోగి అయిపోయిందనమాట. ఇట్లా మనం విచారణ జాగ్రత్తగా చేసుకుంటే తప్ప సాధన సజావుగా సాగదండి. లేతే సాధన, సాధన పేరు చెప్పుకుంటాం. మనం వ్యవహరిస్తూనే ఉంటాం. చేసేది చేస్తూనే ఉంటాము. ఏళ్ళు, పుళ్ళు ఖర్చిపోయినాయి అని స్వామివారు మనకి ముట్టికాయలు వేస్తూనే ఉంటారనమాట. ఇట్లా మనము జాగ్రత్తగా ఆలోచించుకుంటూ, జాగ్రత్తగా ప్రతి స్టెప్పు జాగ్రత్తగా వేయాలనమాట. మన లోపలికి వెళ్ళాము. అప్పుడు ఏమైద్ది? మనల్ని తెలుసుకుంటాము. ఎంతసేపు అంతర్ముఖమైన ఆలోచన. స్వామివారు ఆ మాట అన్నారు. "అబోధలో ఏమొచ్చింది? సాధన ఇలా చేయమన్నారు. మనలోకి మనల్ని ఎళ్ళమన్నారు." అంటే బాహ్య ప్రపంచం పట్ల ఆలోచన వచ్చినప్పుడు తిప్పేసుకోవాలి. ఏ ఈశ్వరనామమో, గురునామమో ఏదైతే ఏంటి మనల్ని అంతర్ముఖం చేస్తది.
అట్లా వెళ్ళాము, ప్రయత్నించాము, వెళ్ళాము అంటే ప్రయత్నించాము కొన్నింటికి మనకి స్ట్రైక్ అయిపోతుంది అనమాట. భగవద్గీత ఏం చెప్పింది? నాయనా నీకు యుద్ధం అట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పను. యుద్ధం చేయమనే చెప్తున్నాను. రిజల్ట్ కి ముందు నీకు నేను అష్యూరెన్స్ ఇస్తాను. అంటే నువ్వే విజయం సాధిస్తావని నీకు చెప్పగలను, గట్టిగా చెప్పగలను. ఇది గ్యారంటీ అని ఆయన చెప్పడం జరిగిందనమాట. నిన్ను నువ్వు గ్యారంటీగా తెలుసుకుంటావు, అందులో డౌటే లేదు. నీకంటే నిన్ను నువ్వు బాగా తెలుసుకుంటే వాడెవడూ లేడు. అంతే కదా! మనని గురించి మనకే తెలుసు. మన లోపల ఏం పెట్టుకుని బయటికి ఏం మాట్లాడుతున్నాము. మన ఆలోచనలు, మన 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 ఇష్టాలు ప్రతిదీ మనకే తెలుసండి. మన బలాలు మనకి తెలుసు. మన బలహీనతలు పైకి బింకంగా ఉన్న లోపల బలహీనంగా ఉండొచ్చనమాట. ఇవన్నీ మన గురించి మనకన్నా ఇంకెవరికీ తెలీదు. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సజెస్ట్ చేసుకొని దాన్ని దిద్దుకున్నామో, అంటే మన మన ప్రయత్నం ముందు మనకు ఉండాలండి ఇంటెన్షన్. నేను నా ఈ లక్షణాలున్నాయి. దీన్ని నేను సరిదిద్దుకోవాలి అని మనల్ని మనమే అధ్యయనం చేసుకుంటే, మన గురించి మనకన్నా ఇంకెవరికీ తెలీదు. తెలిస్తే గురువుగారికి తెలుస్తది. తెలిసినా ఆయన చెప్పడం ఆయన ధర్మమే గాని, నువ్వు చెయ్యి అని శాసించలేరు. బాగుపడతానంటే చెయ్యి, లేకపోతే నీ కర్మ అంటారు. అంతే కదా! ఎవరమైనా అంతే. పిల్లల్ని కూడా అదే మాట అంటాం మనం. చూడండి అదే వస్తది ఆటోమేటిక్‌గా. కాబట్టి మనల్ని మనం తెలుసుకోవాలంటే మనకంటే ఇంకెవరికీ తెలీదు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తే నేనేంటో నేను తెలుసుకోగలుగుతాను. కాబట్టి భూప్రపంచంలో రెప్పపాటులో తెలుసుకోవచ్చు. రెప్పపాటులో మన ప్రయత్నం జరిగిందంటే అక్క క్షణంలో మనకి అర్థమైపోతుందనమాట. లిప్త అంటే ఒక రెప్ప తీసివేసేంత సమయంలో అన్వీలింగ్ అంటాము. అంటే తెరని కళ్ళ ముందు తెరలు, మబ్బు తెరలు క తప్పుకున్నాయి అంటాం గదా! తెర తొలగిపోయిందని. ఏదో మబ్బు కమ్మేసిందని ఏదో చెప్తుంటాం కొన్ని. ఎ ఎదుటి వాళ్ళని నమ్ముతాం. ఒకసారి ఒకానొక ఇన్సిడెంట్‌లో మనకి ఏదైతే ఉందో అది పోగొట్టుకున్నోళ్ళమవుతాం. అలాగే మనలోకి వెళ్ళగా మనకి ఈ ప్రపంచం లేనిది, ఇది శాశ్వతం కాదు. నాతో సహా ఏది శాశ్వతం కాదు. ఎందుకింత ప్రాకులాడుతున్నాను? నా కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నాయి గదా! నేనెందుకు తెలుసుకోలేకపోతున్నాను? అన్నది విచారణతోనే గుర్తిస్తామండి. విచారణతోనే మనం ఆగిపోగలుగుతాం అన్నమాట. ఇట్లా చూడటం అలవాటు చేసుకోవాలి. ఈ దృష్టితో చూడటం అలవాటు చేసుకుంటే జగత్తుతో విడిపోతాము. దృష్టి మార్పు అంతే. జగత్తుతో విడిపోవటం అంటే మనం ఏమి సంసారం లేకుండా అడవులకెళ్ళిపోం గదండీ! ప్రపంచంతో సంబంధపడే ఉంటాము. కానీ ఇది నిజం కాదు. ఇది శాశ్వతం కాదు. ఇది సత్యం కాదు అన్నది స్పష్టమవటంతో మనమేంటో మనం తెలుసుకుంటాము. అందులో స్థిరంగా వ్యవహరించగలుగుతాం అన్నమాట. దృష్టి మార్పే తప్ప మనం ఇంకోటేమీ చెయ్యక్కర్లేదు. యోగమో, ధ్యానమో, ప్రాణాయామమో, ఆహార నియమమో చెప్పే వారి దగ్గరికి వెళ్ళొద్దు. అది పూర్ణం కాదు. మొదట బుద్ధి బలం దగ్గర మార్చాలి. మొదట ఏం చేయాలండి? మన బుద్ధి బలాన్ని పెంచుకోవాలి. ఆ బుద్ధి బలం ఆత్మవస్తువుని ఎరగటం, స్వప్రకాశాన్ని తెలుసుకోవటం అనే లక్ష్యాన్ని పెట్టాలి. ఏంటి బుద్ధి బలం తెలుసుకోవాలి అంటే ముందు ఒక లక్ష్యం అంటూ ఉండాలన్నమాట. నేను ఆత్మనట గురువుగారు చెప్తున్నారు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సో, నేను దాని గురించి విచారణ చేయాలి. అంటే బుద్ధికి పదును పెట్టాలి. మెదడుకి పదును అంటాం గదా! అట్లా పదును పెట్టాలి అన్నప్పుడు నిరంతరం దాని గురించి ఆలోచిస్తే ఒకానొక టైంకి వచ్చేస్తదండి. ప్రపంచంలో అంటే తెలివిలోడు నాకంత తెలివితేటలు లేవండి అంటుంటాం. పిల్లల్లో గూడా వీడు తెలివిగలోడు, వీడు తెలివి తక్కువోడని ఎప్పుడూ అనకూడదంటాను. వాడికి, వీడికి తేడా ఏంటంటే లోపల ఆసక్తిని బట్టి చదువు మీద ఆసక్తి ఉందనుకోండి 24 గంటలు చదవగలుగుతాడు. తెలివిగల్లోడికి, తెలివి లేనోడికి డిఫరెన్స్ ఏంటంటే ఒక అరగంటండి. వీడు అరగంట ముందొచ్చేస్తే వీడు ఇంకో అరగంట కష్టపడితే వచ్చేస్తది తప్ప ఎవ్వరికీ తెలివి తక్కువతనం అనేది ఉండదంట. ఈ పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది మనకు గూడా వర్తిస్తది. నేనంత తెలివిగా చెప్పలేను, నేనంత తెలివిగా ఉండలేను, చేయలేను అనుకుంటే అది తప్పనమాట. ఇంకొద్దిగా సాధన టైం పెంచుకోవడమే తప్ప ఎవ్వరికీ చేయలేకపోవటం అనేది ఉండదండి. అది ఏజ్‌తో సంబంధమే లేదు. ఏ ఏజ్‌లో అయినా పొందవచ్చనమాట. ఒక్క క్షణమే, ఆ క్షణం కోసమే మన ఈ తపనంతా అన్నమాట. తన లోపల ఉన్న ప్రకాశాన్ని, అంతటా వ్యాపించిన ప్రకాశాన్ని గుర్తెరిగేటువంటి దృష్టిలోకి వాడిని మారిస్తే, ఇప్పుడేంటి మనం అంతా బయటే చూపిస్తున్నాం. మన కంటికి కనిపించిందే సత్యం అనుకుంటున్నాం. మన చెవులతో విన్నదే సత్యం అనుకుంటున్నాం. ఈటిని ఏం చేయమంటున్నారు? బయట ఉన్నదే నీ లోపల కూడా ఉంది బాబు. నువ్వు దాన్ని చూడు. దాని ఆధారంగానే నువ్వు నడుస్తున్నావు అన్నది తెలియచెప్పేలాగా మనం మార్చగలగాలనమాట. అంటే వాడికి వైరాగ్యం లేకుండా ఇది సాధ్యం కాదు. ముందు
అన్నిటి పట్ల ఆసక్తి ఉంటే ఈ లోపు ఇంకేదో కనిపిస్తుంది అటు పరిగెడతాం, ఈ లోపు ఏదో కనిపిస్తుంది అది తెచ్చుకుందాం అనిపిస్తుంది. అంటే ముందు వైరాగ్యం కావాలన్నమాట. వైరాగ్యం కావాలి అంటే సంతృప్తి అనే దాన్ని తప్ప ఇంకేది లేదనమాట. ప్రతి దాంతో నాకు భగవంతుడు ఇదే ఇచ్చాడు చాలు చాలు మొదట్లో వాచార్థంగానే అనుకుందాం. రాను రాను ఏమైంది, అది అలవాటుగా మారిపోద్ది. ఇంకా ఆటోమేటిక్ గా చాలనే వచ్చేస్తుంది అనమాట. ఇంకేదో కావాలి అని అనిపించదు అనమాట. ప్రతిదానికి అంతే అండి. మనకు లోపల అది లేకపోయినా కూడా ఇప్పుడు మనం ఆత్మని మనకి తెలియకపోయినా నేను ఆత్మని, నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎందుకు అనుకోమంటున్నారంటే, ఒకానొక టైంలో మనం రాగద్వేషాలకు లోనైనప్పుడు ఆత్మకి ఇది ఉందా ఈ లక్షణం? లేదు కదా! నేనెందుకు బాధపడుతున్నాను? ఈ దేహం తెచ్చుకున్నది అని వెంటనే మనకి అక్కడ స్ఫురిస్తదనమాట. ఆగిపోగలుగుతాం అనమాట. అట్లా మనము వైరాగ్యం లేకుండా ఏది సాధించలేమనమాట. వైరాగ్యాన్ని కూడా మనము అనుకునే పొందొచ్చనమాట. సోమవారం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. కూరగాయల మార్కెట్‌కెళ్ళామండి. వంకాయలు నవనవలాడుతూ ఉన్నాయి కొన్నాం. పక్కనే ఇంకో కుక్క ఉంది. అది వారం క్రితమే వడిలిపోయింది. నల్లగా అయిపోయున్నాయి. అంటే ఏంటి? ఇక్కడేమో మనకి నవనవలాడుతూ ఉన్నవి కొంటాము. పక్కన వాడిపోయినవి వారం క్రితమే కనిపిస్తున్నాయి. అంటే ఏమైంది? వడిలిపోయినాయి అంటే వాటిలో ప్రకాశం పోయిందనమాట. అందుకని అవి ఇష్టపడం మనం. ఎప్పుడు ఫ్రెష్‌గా ఉన్నయే తీసుకోవాలనుకుంటాం. ప్రకృతి అంతా కూడా ప్రకాశమే ఉంది. పంచభూతాల నిండా కూడా ప్రకాశమే ఉంది. ఇక్కడ పంచభూతాలు వ్యవహరిస్తున్నాము అంటే ప్రకాశం వల్లనే వ్యవహరిస్తున్నాము. సూర్యప్రకాశం లేకపోతే సృష్టే లేదుగా. కాబట్టి సృష్టి మొత్తానికి ఆధారభూతమైన ప్రకాశమే ఈ సృష్టి అందున్న వస్తువులు అందు కూడా ఉంది. ఆ సూర్యుడికి కూడా ఆత్మ యొక్క ప్రకాశం చేతనే అది రన్ అవుతుంది. అట్లా మనకి సృష్టి అంతటా కూడా ఆ అన్ని వస్తువులు కూడా ఆ ప్రకాశం వల్లనే ఉన్నాయి. శవాన్ని చూడండి నల్లగా మాడిపోతుంది. మనము తేజవంతంగా ఉంటాము. అదే ఎప్పుడైతే శవప్రాయం అవుతారో మాడిపోయినట్టు తెలిసిపోతా ఉంటది. దానిలో ప్రకాశము, చైతన్యము పోయాయి. ఆ ప్రకాశానికే చైతన్యం అని పేరు. ఎందుకని? చేతనత్వాన్ని కలిగిస్తుంది. లోపల ఏదైతే ఆత్మ లక్షణాలుగా చెప్తున్నారో, ఆ సందర్భాల రీత్యా వాటిని మనం అలా ఉపయోగిస్తాము. ఆ ప్రకాశాన్ని చైతన్యం ఎందుకంటాం అంటే, మన కదలిక కారణమవుతది. చైతన్యవంతం చేస్తది. అంటే కదిలిస్తది అని. కాబట్టి చైతన్యమైంది. చైతన్యం అనేది సంస్కృత శబ్దం. చిత్ అనే శబ్దం నుంచి పుట్టింది. కాబట్టి పదార్థాన్ని కదిలిస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి మనకేం తెలుస్తుంది? మన లోపల ఉన్న ప్రకాశము, అంతటా ఉన్న ప్రకాశం ఒక్కటే. ఆ ప్రకాశమన్నా, చైతన్యమన్నా, ఆత్మన్నా, బ్రహ్మమన్నా అన్నీ ఒక్కటే. జ్ఞానమన్నా కూడా ఒక్కటే. అంటే జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకునే తెలివి. ఇట్లా ఈ ప్రేరణ ఇవ్వగలుగుతుంది కాబట్టి దానికి చైతన్యమని పేరు. ఇప్పుడు ఈ స్థూల శరీరం జడం కదా! కదిలిస్తుందా? అంటే చైతన్యం ఆధారంగానే కదులుతుంది. చైతన్యం అంటే ప్రకాశం. నీ లోపల ఉంది కాబట్టే కదులుతుంది. అంతటా వ్యాపకమై ఉందండి ములుగుచ్చు సందు లేకుండా. అంతట్లో మనమున్నాం. కాబట్టి అంతటా చైతన్యం ఉంది. అంతటా ప్రకాశం ఉంది. అయితే ఇది మనకి ఆధారమైంది కదిలిస్తోంది. చైతన్యం అంటే ప్రకాశం మన లోపల ఉన్న ప్రకాశం ఉంది కాబట్టే కదులుతుంది. అది ప్రకటితం అయ్యే ఉంది. ఇలా గుర్తించేటువంటి దృష్టిని నేర్చుకుంటే, మార్చుకుంటే సాధనలన్నీ ఒక మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉంటాయి. ఇంటర్నల్‌గా ఏంటి అంటే గుర్తించి వర్తించు. అక్కడ ఏం జరుగుతుంది? మనం నడుస్తున్నాము, చేస్తున్నాము. నేను నడుస్తున్నానంటాను. అంటే ఈ నడకకి ఆధారం ఏంటి? కాళ్ళు కనిపిస్తాయి. ఇంకా కాళ్ళుంటే నడక రానోళ్ళు చాలా మందున్నారుగా. అంటే లోపల ఆ సెన్స్ ఉండాలి. దానికి ఆధారమైన ఆత్మ ఉండాలి. ప్రకాశం ఉండాలి. చైతన్యం ఉండాలి. ఇవన్నీ మనం అసలెప్పుడైనా ఆలోచించామా? ఇక మీదట ఆలోచిద్దామండి. ఆలోచించినప్పుడు గుర్తించి అలా నడుచుకో. ఏ ఏదైనా ఈ సూత్రము ప్రపంచంలో బాహ్యానికైనా, అంతరానికైనా. అమ్మ వంట ప్రత్యేకంగా నేర్పడదు. చేసేటప్పుడు దగ్గర నుంచున్నాం. గుర్తించాం. ఓహో! ఈ కూర ఇలా చేస్తే వస్తదా? ఇలా చేస్తే వస్తదా? అని. వర్తిస్తున్నాం. అంటే మనం చేసేటప్పుడు అలా వ్యవహరిస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా అంతే. అందుకే గురువుని గుర్తించమంటారు. ఆయన్ని చూడమంటారు. ఆయన ఏం చేస్తున్నారు? ఏంటా అనేది చూసి ఆ ప్రకారం మనం కూడా నడుచుకోగలగాలనమాట. ఇట్లా మనకి గుర్తించి, వర్తించు అనే సూత్రం మనకి తోడ్పడుతుంది. వంట నేర్చుకోవాలంటే గుర్తించి, వర్తించు వచ్చేస్తుందంటారు. రోజు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు ఉపయోగించి పనిచేస్తున్నాం. పనిచేసేప్పుడు వాటి వెనకాల ఏం పని చేస్తుందో గుర్తించు. అబ్జర్వ్ చేస్తూ ఉండు. మాటి మాటికి చూసుకో. నేను చేయి కదుపుతున్నాను. ఏం జరుగుతుంది?
కదపడానికి కారణం ఏంటి అంటే దానంతట అది కదిలిద్దా? మరి కదిలేటప్పుడు మనం ముందే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. శవం అనే పదం ఉండదుగా. శవం గూడా శరీరమే కదులుతుంది, శరీరమే వ్యవహరిస్తుందంటే ఇంక శవం అనే మాట లేదు కదా! అలా ప్రాణం పోయాక గూడా కదలాలిగా. దానికి ప్రాణం ఒకటుంది, లేదు అని లేదు కదా! అట్లా మనం చూడగా, చూడగా, చూడగా ఆ వెలిగిద్దనమాట. మనకి వెలిగేటప్పటికి ఇంక నిర్ణయానికొచ్చేస్తామనమాట. మాటి మాటికి చూస్తూ ఉండు, గమనిస్తూ ఉండు, అబ్జర్వ్ చేస్తూ ఉండు, గుర్తిస్తూ ఉండు. నువ్వెప్పుడైనా ఇగ్నోర్‌గా ఉంటే, మనం ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు క్లాస్‌లో పాఠం చెప్తున్నాడు. ఇగ్నోర్‌గా ఉన్నామనుకో పక్కనోళ్ళు, "ఏయ్! విను, సరిగ్గా విను, అర్థం చేసుకో" అని చెప్తాం. అట్లాగే మనకి మనం కూడా చెప్పుకోవాలనమాట. అట్లా అంటున్నాం గదా! కాబట్టి ఈ సూత్రం మనకి బాగా వర్తిస్తదనమాట. గుర్తించి వర్తించు. నువ్వు యోగిగా ఉండాలా? భోగిగా ఉండాలా? ముందు నిర్ణయం తీసుకో. ముందు నిర్ణయం తీసుకుంటే భోగిగానే ఉంటానండి. ఈ జన్మ వచ్చే జన్మలో చూసుకుంటానులే అనుకున్నామనుకో. అప్పుడంతా బయట ప్రపంచం వైపు తిరుగుతూ ఉంటాం. అప్పుడు సుఖదుఖాలు కామన్ మనకి. అలా కాదు. నేను యోగిగా ఉంటానంటే ముందు వైరాగ్యం అలవర్చుకోండి. వచ్చిన దాంతో సంతృప్తి పడు. లేని దాని కోసం ప్రాకులాడొద్దు. ఆటోమేటిక్‌గా వైరాగ్యం వచ్చేస్తది. వైరాగ్యం వచ్చేటప్పటికి మన లోపలికి చూసుకోవడం మనకి అలవాటయిద్ది. ఆ అభ్యాసం ఎప్పుడైతే ఏది అభ్యాసం చేస్తామో దాన్ని మెరుగుపరుచుకుంటామని అర్థం అనమాట. అట్లా మనము ముందు నిర్ణయం తీసుకున్నట్లయితే అలా వ్యవహరించొచ్చనమాట. భోగి అంటే ప్రపంచం సుఖాన్నిచ్చేదిగా కనిపిస్తది. ఎందుకంటే సుఖమంతా ప్రపంచంలోనే ఉంది. వస్తువుల్లోనే ఉంది. వ్యక్తుల్లోనే ఉంది. ఇన్ని కొట్లాట్లు, ఇంత టార్చర్, ఇంత బాధలు ఎందుకొస్తున్నాయంటే, ఆ వ్యక్తి వలన సుఖం ఉందని ఇన్ని మ్యారేజెస్ కానీ, ఏదైనా సరే చూడండి. లేతే ఆ వ్యవహారంలో సుఖం ఉంది. ఆ పుస్తకంలో సుఖం ఉంది. ఆ స్కూటర్‌లో సుఖం ఉంది. ప్రతి దాంట్లో సుఖం ఉందని జగత్తు వైపే చూస్తాం మనం. నిజానికి నిరతిశయ ఆనందం పొందాలి అంటే మన లోపలికే చూసుకోవాలి. ఆ వస్తువుల వలన ఆ వస్తువు ఏదైనా చేయొచ్చు మనం హర్ట్ చేయొచ్చనమాట. కానీ మన లోపల మనం తెలుసుకుంటే మనం హర్ట్ అయ్యే ప్రసక్తే ఉండదనమాట. ఎప్పుడు ఆనందంగానే ఉండగలుగుతాం అనమాట. ఇట్లా మనము భోగిమి అనుకుంటే ప్రపంచం సుఖాన్నిచ్చేదిగా కనపడుతుంది. మన చిత్తంలో సంస్కార బలం, అధ్యయన బలం, వాసనా బలం, గుణబలం, ధారణా శక్తి అంటే స్మృతి బలం ఇవన్నీ ఉన్నాయి. లేకపోతే టైం వచ్చినప్పుడు అవి వాడుకోలేము. అవన్నీ ఉంటాయండి. ఆ సందర్భం వస్తే తప్ప మనం ఆ పని చేయలేం. నేనేనా ఇంత పెద్ద పని కంప్లీట్ చేశాను. నేనేనా అని అనిపిస్తా ఉంటది కొన్ని పనులు. అంటే అవన్నీ మనలో ఉన్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు అవి వెలికి తీసుకుంటాం అన్నమాట. అవి బయటపడితే ఇవన్నీ చేయగలుగుతాం అన్నమాట. ఇప్పుడేం చెప్తున్నారు? ఉన్నాయి. బయటికి లాగు. నీ సమర్థతని నువ్వు తెలుసుకో. నువ్వు సాధనకు ఉపయోగించుకో. వాటిని పనిముట్లుగా వాడుకో అని మనకి బోధిస్తున్నారనమాట. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు వాడలేం కదా! ఈ 5 బలాలు కలిపితేనే చిత్తం అనమాట. ఏ పనిముట్టు అయినా బలహీనపడటానికి కారణం దాన్ని ఉపయోగించుకోకపోవడమే. ఎప్పుడైనా అంతే అండి. ఏదైనా ఒక వస్తువు మనం వాడకపోతే అది వ్యర్థమైపోతుంది. తుప్పట్టిపోతుంది. అలాగే మన ఇంద్రియాల్లో ఏది వాడిపోయినా బ్రెయిన్ వాడట్లేదండి. అది పనిచేయటం తుప్పట్టిపోతుందనమాట. కొన్ని రోజులకి మతిమరుపు రోగం వచ్చేస్తదనమాట. ఎందుకంటే దాన్ని యూజ్ చేయట్లేదనమాట మనం. ఎందుకు మతిమరుపొస్తుంది ఒక ఏజ్ తర్వాత అంటే పనులు తగ్గించుకుంటున్నాం. వాటి మీద ఆసక్తి తగ్గించుకుంటున్నాం. మతిమరుపులోకి దిగిపోతుందనమాట. అట్లా ఏదైనా సరే ఉపయోగించుకోకపోతే అది బలహీనపడిపోద్ది. ఇంద్రియమైనా గానీ, మనసైనా గానీ, బుద్ధి అయినా గానీ ఏదైనా సరే ఉపయోగించుకోవాలి. నేర్చుకోవటం ఆపేసాము. అధ్యయనము, యాటిట్యూడ్ కొత్తవి ఆహ్వానించడం వదిలేసాము. ఏమవుతుంది? బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నాం. కొంతమంది ఇళ్లల్లో కొత్తని అసలు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడు అదే పప్పు, అదే కూర, అదే. కొంచెం ఏదైనా వెరైటీ చేద్దామని ఇల్లాలు ప్రయత్నించిందనుకోండి, ఎవ్వరు ముట్టుకోరు. ఆవిడ అంతా తినలేదు గదా! చెత్తకుప్పలో పడేయాల్సొస్తది. మళ్ళీ రెండోసారి దాని జోలికే ఎళ్ళదు. ఇంక వద్దురా బాబు ఎప్పుడు చేసేది చేస్తే గొడవ ఉండదు. లేతే వేస్ట్ అయిపోతుంది. అంటే ఇంకా ఆవిడ ఏమైద్ది బౌండరీ గీసేసుకుంది. ఆవిడకి అది తప్ప ఇంకో లోకం తెలీదనమాట. ఇట్లా మనకి ఏమవుతుంది బౌండరీస్ మధ్య ఆడటం అలవాటు జరిగిపోతుంది. ఎక్స్‌పాండ్ అవ్వటం మానేసాము. వంట అనుకోండి, ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ట్రై చేసాము. ఇంతే అని హద్దులు పెట్టుకున్నాము. ఏమైంది ధారణ శక్తి క్రమేపీ తగ్గిపోయింది. ధ్యాన, ధారణ, సమాధి అండి. మనకి చివరిది ధారణ అనేది రావాలనమాట. ఆ ధారణ శక్తి ఎంతుంటే మన లోపల ఎంత ఇంకించుకోగలిగితే, మనం అంతగా సాధన చేయగలుగుతాం. అంత మనకి సమాధి స్థితికి వెళ్తామనమాట. అందుకని ఇక్కడ ఇది బాహ్య ప్రపంచం నుంచే మనకి అలవాటవుతదనమాట. అంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా కొత్త వంటలు చేస్తూ కూర్చోమని కాదండి.
మనం చదువుకున్న పుస్తకాలే రోజు మనం సొంతంగా ఒక కొత్త గ్రంథాన్ని అధ్యయనం చేసుకొని మనకేం అర్థమైందో నోట్స్ రాసుకోవాలి. దాన్ని ఎవరైనా సీనియర్స్‌తో డిస్కస్ చేయొచ్చు. లేతే స్వామివారికి చెప్పొచ్చు. నేను ఇలా ఉందండి. నాకిలా అర్థమైందండి అని. అంతే తప్ప ఇప్పుడు కొత్తగా వంటలు గాని, ఏమన్నా కొత్తయి గాని ప్రయోగాలు చేయొద్దండి. ఎందుకంటే అయన్నీ బాహ్యం అన్నమాట. ఆంతరింగానే ఉపయోగపడాలి మనకి. తగ్గిపోతుంది. వాడటం ఆగిపోయే కొద్దీ తగ్గిపోవడం జరిగింది. మన బ్రెయిన్ వాడకపోతే ఏమైంది? తగ్గిపోతుంది. ఆటోమేటిక్‌గా మనము అన్నింటిని వాడుకోగలిగిన వాడివి, తెలుసుకోగలిగిన వాడివి. నేనుకు మొదటి పేరు జ్ఞాత. నిజానికి అన్ని ఆల్ రౌండర్ అంటారు గదా! అన్నీ చేయగల సమర్థత మనకుంటదనమాట. అది మన అభ్యాసం లేకపోవటం. అదే మనలో ఉన్న జ్ఞాత అనమాట. కాబట్టి జాగ్రత్తగా మనలోనే ఉన్నాడు ఆ జ్ఞాత. మనకేది రాదు అనొద్దు. మనకు మోక్షం రాదు అనొద్దు. ఒక్క క్షణం అటు ఇటు మనకన్నా ముందు నుంచి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళకి తొందరగా వచ్చింది. మనం ఇంకొంచెం పట్టుదలగా ఇంకొంచెం టైం పెంచుకుందాం. మనకి వస్తది. మోక్షం అందరికీ సమానం అని మొదట్లోనే క్లాస్ మొదట్లోనే చెప్పుకున్నాం. మోక్ష లక్ష్యం దగ్గరికొచ్చేటప్పటికి అందరికీ సమానమే. మానవుడంటేనే మోక్షం పొందడం కోసమే మానవ జన్మెత్తాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇలాగే భోగిగా ప్రపంచం పట్ల పరిగెట్టి భ్రాంతులకు లోనయ్యి అక్కడే జనన మరణ చక్రంలో తిరగటం జరుగుతుందనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నాంగా కాబట్టి అందరికీ మోక్షం వచ్చే అవకాశం ఉంది. ఎవ్వరికీ తెలివెక్కువుంది, తెలివి తక్కువుంది ఇవేమీ కాదండి. కేవలం అభ్యాస దోషం. అభ్యాసం పెంచుకోవటమే అన్నమాట. పెంచుకుంటే యోగంగా మారిపోతాం. దానికి ముందు వైరాగ్యం. ఆటోమేటిక్‌గా దీని మీద దృష్టి ఉంటే మిగతా మనకి తెలియకుండానే అన్నీ వదిలిపెట్టేస్తామండి. మనం వదిలిపెట్టక్కర్లే. అవే మనల్ని వదిలిపెట్టేస్తాయన్నమాట. సినిమాకి రా అంటే పో ఇప్పుడు సినిమా ఎవరొస్తారంటారన్నమాట. దేని మీద మనకి అనిపించదన్నమాట. చూద్దామని మొదలుపెట్టిన 5 నిమిషాలకే దాన్ని ఆపేసి పక్కకొచ్చేస్తాం అన్నమాట. అంటే అదంతా వైరాగ్య దృష్టి వచ్చేస్తుందన్నమాట. ఇది కాదు గదా! ఏదైనా ఫ్రెష్ కోరుకుంటాం గాబట్టి. ఇప్పుడు మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. దానిలో తెలుసుకునే కొద్దీ మన ఆనందం రెట్టింపయిద్ది. ఇప్పుడు మనం ఉన్నామండి, గంట నుంచి కూర్చొని వింటున్నాము. ఎందుకు వింటున్నామంటే మనలో అదుంది తెలుసుకోవాలని తహ ఉంది జీవుడికి. దానికి మరింత మెరుగులు పెట్టుకుంటూ మన ప్రయత్నం జోడించుకుంటే ఖచ్చితంగా ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకునే భాగ్యం మనకి లభిస్తుంది. హరి ఓం అండి.